ఎవరు మీది? మాది అరవపల్లి, ఆ, సూర్యాపేట డిస్టిక్, జాయిలింగ్ మండలం, అరవపల్లి గ్రామం. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూసినావు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసినావు. కరెంటు నీళ్లు ఎట్లా వీళ్ళు మంచిగా ఇచ్చిరా, కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఇస్తుర్రా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగా ఇచ్చిరా చెప్పు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది కాబట్టి వాళ్ళ హయాంలో మంచిగానే వచ్చినాయి నీళ్ళు. వీళ్ళు వచ్చింది కొత్తగా, అది సర్దుబాటు కాక ఈ సంవత్సరం పోయినట్టే. పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఆరుతడి పంటలను ఇస్తే ఏమైంది, మంచిగా కొట్టకుండి ఈయన ముందరనే నీళ్ళు రాకపోయేసరికి మొత్తం ఎండిపోయింది. అందుకని ఈసారి దిగుబడి చాలా తక్కువ వస్తుంది. ఇట్లనే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావటం కష్టం. చెప్పు అన్న, ఎన్ని ఎకరాలు నీకు ఇక్కడ? మొత్తం 7 ఎకరాల 10 గుంటలు ఉంది మాకు. అందులో 2 ఎకరాలన్నర పొలం పెట్టినాము, మిగతాది పత్తి కూరగాయలు వేసినాము. కరెంటు నీళ్ళు ఎట్లున్నాయి ఇక్కడ? నీళ్ళు కాలువ నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ వస్తుందా మంచిగా? కరెంట్ అంటే ఇప్పుడు మన గత కేసీఆర్ ప్రభుత్వం అంతా లేదు, అంతగా మామూలుగా ఉంది. కరెంట్ అయితే అంతా అయితే లేదు. కాలువ నీళ్ళు ఎట్టు వస్తున్నాయి? కాలువ నీళ్ళు కూడా మనం తీరాగా పొట్టల మీద బంద్ అయింది కాలువ. ఆ పొట్టల మీద ఒక 10 రోజులు 20 రోజులు ఇస్తే కొన్ని వర్షాలు బయటపడాయి. ఈ నీళ్ళు ఇవ్వక కొన్ని రూపాయల పావులంతో ఎండిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంచిగా ఉండనా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచిగా ఉందా రైతులకు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ నీళ్ళు కానీ కరెంటు కానీ రైతులకు మంచి అందుబాటులో వచ్చింది. ఓకే. ఏ ఊరి మీది? మాది పన్నీరండి. ఎట్లుంది ఇక్కడ రైతులకు? వాటర్ వస్తుందా, కరెంట్ వస్తుందా? చాలా కష్టం అండి, కరెంట్ చక్కగా ఉంటలేదు. వాటర్ కూడా 15 రోజులకు ఒకసారి కాలువ వదులుతున్నారు. కరెంట్ చక్కగా ఉంటలేదు, ఏం లేదు. రైతులకు చాలా కష్టం ఉంది. పొలాలు కూడా చాలా ఎండిపోయిన పరిస్థితి వస్తుంది. చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. మనకు టీఆర్ఎస్ అప్పుడే బాగుండే, కరెంటు కానీ కాలువ నీళ్లు కానీ నిధులు కానీ కాలువలు కానీ పొలాలు కానీ ఎండకుండా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి జర ఏతమదం అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిన కానీ ఏతమదం అవుతుందా? అంతకుముందుకు కాంగ్రెస్ రాకముందుకు అప్పుడు జర నీళ్లు మంచిగా ఉండే, కాలువలు కూడా జర వదిలినాయి, మంచిగా నీళ్ళు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. పొలాలు కూడా ఎండిపోలే, బాగున్నాయి. ఇప్పుడు జర ఎండిపోతున్నాయి. కాలువ కూడా జర ఇబ్బంది అవుతుంది, కరెంట్ కూడా జర ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎన్ని ఎకరాలు పెట్టినావు నాటు? పెట్టినా 5 ఎకరాలు నాటు పెట్టినా. 1 ఎకరం పొలం ఎండిపోయింది. 4 ఎకరాలు 3 ఎకరాలు జర బోర్ నీళ్ళతో అట్టడా బాగుతున్నాయి. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పొలం ఎండిపోయిందా? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఎండిపోలే, జర కాలువ నీళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు ఇబ్బంది కాలేదు, మంచిగానే ఉన్నాయి. ఎవరి మీద పెద్ద ఆయన? కాలువ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ? ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు వచ్చాయి సార్, బంద్ అయింది. మధ్యాహ్నం జర ఇబ్బంది అయింది కానీ తడిదప్పినవా? బోర్లు మంచిగా వస్తున్నాయా? ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద టీఆర్ఎస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఎట్లుంది మరి పంట? వర్షాన్ని పర్వాలేదా? కరెంట్ మంచిగా వస్తుందా? మంచిగా వస్తుందా? కాలువ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ? బంద్ అయినాయా? ఇప్పుడు రావట్లేవా మరి నీళ్ళు? పేరు వీరప్రమాదన్న. ఎంత పెట్టినా పొలం? 1.5 ఎకరం పెట్టినా, కాలువ కింద 1 ఎకరం పెట్టినా, అది కాలువ రాక ఎండిపోయింది. అది అంటే అప్పుడు మంచిగా వచ్చింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం మొత్తం తగ్గిపోయింది, టైం టు టైం ఇస్తలేరు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి టైం టు టైం వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. 1.5 ఎకరం ఎండిపోయింది, గట్టి వేసి పెట్టేసినాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? అంటే అప్పుడు చేసిన అన్ని పనులు ఇప్పుడు ఏం చేస్తలేడు అంటుండే. చేస్తామన్నారు అన్నీ, మేము అన్నారు ఏం చేస్తలేదు ఇప్పుడు.